కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ హాస్పిటల్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన పెద్దపల్లి మండలం పెద్దగుంపూర్ గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి కిడ్నీలో స్టోన్స్ ఉంది. ఆపరేషన్ చేయించుకోవడానికి వస్తే తన అన్న ప్రాణాలు తీసేయడానికి ఇక్కడ బంధువులు హాస్పిటల్ ముందు బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళ బంధువులు ఉన్నారు, అతను కూడా మరిన్ని విషయాలు తెలుసుకుంది. బాబు, అసలు ఇది ఏం జరిగింది? మీ శ్రీనివాస్ చనిపోవడానికి గల కారణం ఏంటి? హాస్పిటల్ దేనికోసం వచ్చాడు? బాపు, ఆయనకు కిడ్నీలో స్టోన్ ఉన్నది. ఒక 4-5 నెలల సంది ఇక్కడ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. కిడ్నీలో స్టోన్ ఉన్నది. హాస్పిటల్లో తీసుకున్నప్పుడు ఆయన ఏం చేసిండే, ఇవాళ ఆపరేషన్ డేట్ ఇచ్చారు ఆయనకు. ఆయన నిన్న బండి నడుపుకుంటూనే వచ్చింది ఇక్కడ హాస్పిటల్కు. అయ్య కొడుకులు హాస్పిటల్కు బండి నడుపుకుంటూనే వచ్చారు. ఆయనేమి అంబులెన్స్లో వచ్చి ఏదో సీరియస్గా వచ్చి కూడా కాలే, నడుపుకుంటూనే వచ్చి ఇవాళ హాస్పిటల్లో పడ్డాక అన్ని చెకప్ చేసి మన ఐసీలో పట్టుకపోయారు. ఆపరేషన్ థియేటర్లో పట్టుకపోయినాక ఐడోసు మన ఏది మత్తు మందు డోసు ఇచ్చారు. ఐడోసు ఇచ్చి అంత ప్రాణం పోయి చచ్చినాక మాకు మేము పోయి అడిగినాం, అయ్యా సారు మరి నడుచుకునే వచ్చినవాడు ఇంత సీరియస్గా ఇట్లా అయింది, మరి మాకు తెలిసింది, మరి ఎట్లా అంటే ఆ శవాన్ని చూపించినాక చచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఇలా ఐడోస్ ఇచ్చిండు. ఒక డాక్టర్ సమాధానం చెప్తలేడు. రూమ్లోకి తీసుకుపోయి కూడా మేము మాట్లాడాను. సారు ఆయన కూడా ఏమి మంచిగానే ఉండే, ఆయన మంచి మనిషి, ఆయన బలంగానే ఉండే. గుండె ఆటు స్ట్రోక్ వచ్చింది, మేము ఆపరేషన్ చేయగానే చచ్చిపోయాడు. వాస్తవంగా ఆయన గుండె ఆపరేషన్ లేదు, ఆయనకు సింటమ్స్ ఏం లేదు. వాస్తవంగా డోస్ తోటి చచ్చిపోయాడు. ఇప్పుడు అతను హాస్పిటల్కు ఏ రోజు వచ్చిండు? ఫస్ట్ వైద్యులు ఆపరేషన్ ఏ టైంకి చేసారు? చనిపోయిన తర్వాత మీకు ఎన్ని గంటలకు చెప్పారు? నిన్న వచ్చిరే అయ్య కొడుకులు నిన్న బండి నడుపుకుంటూ వచ్చిండు. ఈయన ఇవాళ 2 గంటలకు చచ్చిపోయిండు అని మాకు ఫోన్ చేసిరు. వాళ్ళ బాబు ఫోన్ చేస్తే మేము ఏడ్చుకుంటా తుడుచుకుంటా వచ్చినాం. ఈ పత్తి పంటలకు ఆడ ఈడ మక్క పెరన్లకు ఎవడెవడు ఉంటే ఆయన ఉరికొచ్చినాక ఇక్కడ ఉన్నాక డాక్టర్లు 2-3 వచ్చారు. ఒక డాక్టర్కు సమాధానం లేదు, ఒక డాక్టర్కు సమాధానం లేదు. ఆయన ఏంటి అంటాడు, ఎవ్వరు అంటలేరు. అయితే ఈయన వాస్తవంగా ఆయన మత్తిచ్చే చచ్చిపోయాడు. దండం పెడతా కలెక్టర్ కానీ మన కరీంనగర్ జిల్లా కలెక్టరు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్కు మాకు ఈ న్యాయం చేయాలి. ఆయనకు తగిన కాంపెన్సేషన్. పేదోడు ఆయన రెక్కాడితే డొక్కనిళ్ళోడు. ఆయన ప్రాణం తీసిరు. ఈ హాస్పిటల్ ప్రాణం తీసిరు. ఆ ఎస్సీ నుండి ఇప్పటికి కూడా మాకు సమాధానం చెప్తలేరు. ఆయన కనీసం ఆయన కుటుంబానికి న్యాయం చేయాలని దండం పెడతా కలెక్టర్కు. శ్రీనివాస్కి ఎంతమంది కొడుకులు? ఇద్దరు కొడుకులు, చిన్న పిల్లలు. వాళ్ళకి ఏం పెద్దగా ఏం అవగాహన లేదు. భార్య కూడా పాపం ఖైదీ చేసుకుంటుంది, అది ఏం లేదు. అయితే విషయం ఏంటంటే ఆయనకు కూడా న్యాయం చేసి మీరు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దండం పెడతా ప్రభుత్వం అన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇదంతా కలగజేసుకొని ఈ ప్రజాప్రభుత్వాన్ని కూడా ప్రజలను చంపే హాస్పిటల్ మొత్తం కూడా అయ్యా ఇప్పుడు హాస్పిటల్ వీళ్ళు చెప్తారే ముక్కుల పైపులు పెట్టి 10 రోజుల నుంచి ఒక్కొక్కరు పెళ్ళం ఇస్తే అమ్మి ఎకరాల భూమి అమ్మి కూడా వసూలు చేసారు. మా వానికి కొంచెం న్యాయం చేయరు అని. శ్రీనివాస్ కోహ్లీ కిడ్నీ సమస్యతో వచ్చిండు. కిడ్నీ సమస్యతో వచ్చిండు బాబు. మత్తియంగా మత్తి ఇచ్చినప్పుడు చచ్చిపోయాడు. చెప్పండి, ఇప్పుడు మీరు వీళ్ళ తరపున డాక్టర్తో మాట్లాడడానికి వచ్చారు కదా, సో డాక్టర్లు ఏం చెప్తున్నారు ఈ అంశం పైన డాక్టర్లు ఒకటి నిర్లక్ష్యంగా ఏం మాట్లాడుతున్నారంటే శరీరం అనేది సహకరించలేదు. ఈ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్, అన్ని రకాలుగా డాక్టర్లు ఇక్కడ ఉంటారు, అన్ని రకాలుగా మేము ఇక్కడ సేవలు అందిస్తామని అడ్వర్టైజ్మెంట్లు చేసిన ఈ హాస్పిటల్లో 40 నిమిషాలలో హార్ట్ అటాక్ ఉన్నోడు కూడా వస్తే మేము ప్రాణం పోస్తామన్నట్టుగా వీళ్ళు యాడ్లు ఇస్తారు. ఇటువంటి హాస్పిటల్లో పేషెంట్ ఆల్రెడీ ఒక ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఆయనకు ఈరోజు ఆపరేషన్ అని చెప్తే ఒక రోజు ముందొచ్చి ఉంటాడు ఇక్కడ. అంటే 24 గంటల నీ దగ్గర పేషెంట్ ఉన్నప్పటికీ ఈ హాస్పిటల్లో ఏదో శాస్త్రీయ విధానంగా చేస్తారని ఈ హాస్పిటల్ నమ్ముకొని వస్తే మొత్తానికి ప్రాణం తీసినట్టుగా ఇక్కడ కనబడుతుంది.
ఏమంటున్నారంటే అనెస్థియా ఇచ్చిన తర్వాత అతనికి అస్తమా ఉండే, అస్తమా తోటి ఆయన ఊపిరితిత్తులు అయిపోయినాయి, మనిషి చచ్చిపోయిండు. ఎంత నిర్లక్ష్యంగా! మరి ఈ డాక్టర్లు గడ్డి వీకేదానికి వచ్చిర్రా? ఈ హాస్పిటల్కి ఇంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో ఇది ఒక శవం కాదు, ఇన్సూరెన్స్ పేరు మీద వస్తారు, చాలా వరకు శవాలు పోయినాయి. ఆరోగ్యశ్రీ మీద ఇంతకుముందు ఒక 45 ఏళ్ళ పిల్లగాడు వస్తే అతనికి ఆపరేషన్ చేసి స్టెంట్ వేసినా అని స్టెంట్ వేసినాక ఆయన దగ్గర 60,000 రూపాయలు కూడా వసూలు చేస్తే అవి కూడా కట్టించినాం. అంటే ఆరోగ్యశ్రీ మీద వచ్చినప్పుడు ఒక పైసా తీసుకోవద్దు, కానీ తీసుకుంటున్నారు. ఇది దురదృష్టకరం. రెండోది, మరి స్టెంట్ కొత్తగా వేసినప్పుడు భారీ పైసలతో వేసినప్పుడు మనిషి బతకాలే కదా. 10 రోజులకే మనిషి చచ్చిపోయిండు. పేషెంట్ పేరు అశోక్, ఇంకొక పేషెంట్ పేరు అశోక్. ఈ అశోక్ మందులు ఇంకొక అశోక్ అన్న అడ్వకేట్కి ఇస్తే ఆ అడ్వకేట్ చచ్చిపోయిండు, అది కోర్టులో కేసు నడుస్తుంది. అంటే ఈ డాక్టర్ల నిర్లక్ష్యం ఎంత ఉన్నదంటే, వాస్తవానికి వీళ్ళకి ట్రేడ్ లైసెన్స్ ఉంటే ఇవన్నీ జరగకపోయేది. ట్రేడ్ లైసెన్స్ లేదు కనుకనే వీళ్ళు ఏం చెప్తారు హైకోర్టులో, ఏం చెప్తారంటే మేము 25% పేదలకు ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం, క్యాంపులు నడిపిస్తున్నాం, మేము ప్రజాసేవలలో ఉన్నాం కనుక మాకు ట్యాక్సులు తీసుకోవద్దు, మాకు ట్రేడ్ లైసెన్స్ అవసరం లేదు. ట్రేడ్ లైసెన్స్ లేదు కనుకనే గాడిది చదివిన వాళ్ళు కలిసి దొంగ సర్టిఫికేట్లు తీసుకొచ్చుకొని ట్రీట్మెంట్లు చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఎన్ని డబ్బులు వసూలు చేశారు? 30,000 రూపాయలు తీసుకున్నారు. మరి ఇన్సూరెన్స్ ఉన్నది, ఇన్సూరెన్స్ ఉంటే 30,000 జమ చేసుకున్నారు. చేసినాక ఆపరేషన్ అయినాక మళ్ళీ పైసలు తీసుకునేటోళ్ళు. కానీ ఆ పైసలకు కూడా ఇలా అడుగుతలేరు. ఏం చేశారంటే, మా మనిషి మంచిగా ఇచ్చిన వ్యక్తి ఎలా చనిపోయిండు, డాక్టర్ల నిర్లక్ష్యం కనుక డాక్టర్ల మీద చర్యలు జరగాలనేది డిమాండ్. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మేము ప్రధానంగా ఏం కోరుకుంటున్నామంటే, ఇక ముందు ఈ డాక్టర్లను దేవుళ్ళు అనుకుంటే సైతాన్ నా కొడుకులు కనబడుతున్నారు కనుక ఇలాంటి డాక్టర్ల పైన చర్యలు జరగాలి. ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో మనుషుల ప్రాణాలు తీసేదానిక ఇలా దేవుడు అనుకుంటే రాక్షసులకి తయారయ్యారు. రెండోది, వీళ్ళు ఏం చేస్తున్నారు, పోలీస్ అధికారులతో కంప్లైంట్ ఇచ్చుకుని మీకు మేము న్యాయం చేస్తాం. ఏం చేస్తున్నారు, కంప్లైంట్ ఇవ్వగానే శవాన్ని తీసుకుపోతారు, సివిల్ హాస్పిటల్లో వారెత్తారు. ఇక్కడ ఆందోళన జరగకుండా మరి సివిల్ హాస్పిటల్లో శవాన్ని మనిషి చచ్చిపోతే వీళ్ళ యొక్క ప్రాబ్లం తోటి చనిపోతేనేమో సివిల్ హాస్పిటల్లో శవాన్ని వారేయమంటారు. ఒకవేళ పేదోడై చచ్చిపోతే అన్ని పైసలు కట్టించేదాకా 2-3 రోజులు శవాన్ని పెట్టుకుంటారే, ఇదేం న్యాయం? అందుకే కలెక్టర్ గారిని, మరి ఆరోగ్య శాఖ మంత్రి, మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇది ప్రజాపాలన అయితే ప్రజాపాలనలో ఈ దొంగ హాస్పిటళ్ళు, దొంగ డాక్టర్లది వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇలా ట్రేడ్ లైసెన్స్ ఏర్పాటు చేయాలి. హాస్పిటల్ పైన ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు జరిగినాయి, చాలా సంఘటనలు జరిగినాయి. రోజుకు 2-3 శవాలు వెళ్తాయి. మరి ఎందుకు దాని మీద చర్యలు తీసుకుంటలేవు? మనిషి ప్రాణాలంటే మామూలేనా? మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంత మంచి సేవలు ఉంటే దాన్ని మంచిగా మెరుగు చేస్తే వీళ్ళకి ఎవడొస్తాడు? గవర్నమెంట్ అన్నది ఫెయిల్యూర్ ఉన్నది. మెడికల్ ఎక్విప్మెంట్ ఉండాలో అవి సివిల్ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళకు దాదాపు 50% ప్రజల యొక్క ట్యాక్స్ తోటి వాళ్ళకు చదువు చదివిస్తారు. మరి వాళ్ళు ప్రజలకు యూజ్ చేసేటట్టుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేస్తే ఈ దిక్కుమల్ల ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి ఎందుకు వస్తారు? కనుక ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా వీళ్ళతో కమిట్ అయ్యి వీళ్ళ మనుషుల ప్రాణాలు తీస్తున్నట్టుగా కనబడుతుంది. కనుక ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మా డిమాండ్. సో చూసారా, మొత్తానికైతే పెద్ద బొంకూరు గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్ కిడ్నీ సమస్యతోని ఈ మెడికవర్ హాస్పిటల్కు తీసుకువస్తే మాత్రం సమస్య పరిష్కారం కోసం ఆపరేషన్ చేస్తారని చావగొట్టారని కూడా ఇప్పుడు బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే వాళ్ళది రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం. ఖచ్చితంగా ఎవరైతే డాక్టర్లు ఉన్నారో బాధ్యులపై చర్యలు తీసుకోవాలి, వారికి తగిన న్యాయం చేయాలని కూడా ఇటు బంధువులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, మైత్రి ఛానల్, కరీంనగర్.